ఖజానా లూటి కేసీఆర్ పనే 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సరిపోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్లా లాంచింగ్ క్లోజింగ్ షోపుట పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా అంటే ఇప్పుడు లేదన్నట్టే. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు అక్కసు. ఈ పసలేని ప్రసంగం మీద నువ్వు చిట్ చాట్ పెట్టుడే మహా అద్భుతం. ఇక నేను సీఎం అయిన 2వ రోజే ఆయన గుండె పగిలింది. పిలగాళ్ళంటూ కేటీఆర్ హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే కగార్పై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు జరిపిండట. అక్కడ చిట్చాటు. కాశ్మీర్లో మళ్ళీ కళ. తిరిగి వస్తున్న పర్యాటకులు ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు. ఇక పర్యాటకులకు భద్రతా సిబ్బంది స్థానికులు అండగా నిలుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో గోండోలా కేబుల్ కార్ స్టేషన్ వద్ద పర్యాటకులు సందడి చేస్తూ ఉన్నారట. ఇప్పుడు భద్రత ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తారు. సీఎంను కలిసిన కొత్త సిఎస్ రామకృష్ణారావు ఒక వార్త. పాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యం. మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా. స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులే కీలకమని మాత్రమే అన్నానని తన మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీయో అండ 6 C-130 విమానాలు అందజేతనట. ఇక ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్న పాక్. మోదీతో రాజ్నాథ్ భేటీ. సరిహద్దులో భద్రతపై వివరణ. ఉగ్రవాదులను తీవ్రవాదులు అంటారా? బీబీసీపై కేంద్రం ఫైర్. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పాల్గాం ఉగ్రవాదులు. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నారట. ఇక నేవీలోనూ రఫేల్ సత్తా. త్వరలోనే భారత్కు 26 రఫేల్ మెరైన్ జెట్లు. వాటిలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లు. 63,000 కోట్లతో ఫ్రాన్స్తో భారీ ఒప్పందం చేసుకుందట. ఇది పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం వార్త. చెప్పకుండానే నా శాఖలో 2 బదిలీనా వద్దని అన్నాక కూడా ట్రాన్స్ఫర్ చేస్తారా? ఐఏఎస్ల బదిలీలపై ఓ మంత్రి అసంతృప్తి. రాజ్భవన్లో కార్యక్రమానికి గైర్హాజరట. తనకు తెలియకుండా, కనీస సమాచారం లేకుండా తన శాఖలో కీలకమైన 2 ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంపై ఓ సీనియర్ మంత్రి షాక్కు గురయ్యారు. ఆ 2లో ఒకరు బదిలీ అవుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. మరో ఐఏఎస్ అధికారి ఆ శాఖలో బాధ్యతలు తీసుకొని ఏడాది కూడా పూర్తి కాలేదు. ఆ ఐఏఎస్ బదిలీల జాబితాలో లేకున్నా చివరి నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయడంపై సదరు సీనియర్ మంత్రి ఆయన పేరేందో చెప్తారు కదా, ఎందుకు అంత పరిచయం. సీనియర్ మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా బదిలీ అవుతారనుకున్న ఐఏఎస్ అధికారి తన శాఖలోనే కొనసాగించాలని, ట్రాన్స్ఫర్ చేయవద్దని కొద్ది రోజుల క్రితమే ఆ మంత్రి ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. ఆ వినతిని పరిగణలోకి తీసుకోకుండా ఐఏఎస్ అధికారిని సైతం సర్కార్ ట్రాన్స్ఫర్ చేసింది. ఈ బదిలీల వ్యవహారంపై ఆ మంత్రి తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది. సోమవారం ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని ఇంట్లోనే ఉన్నారు. రాజ్భవన్లో లోకాయుక్త ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సి ఉన్నా దానికి సైతం డుమ్మా కొట్టినట్టు తెలుస్తుంది. రోజంతా ముభావంగా ఉండడంతో పాటు సందర్శకులను సైతం కలవడం లేదని సమాచారం అట. ఇది ఈయన రాజగోపాల్ రెడ్డి అంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎంఏనంట, తర్వాత ఎవరు మన ఈయన వెంకటరెడ్డి సీఎంఏనట. వెంకటరెడ్డి నా మాట్లాడుతుంటే చూసినా గిట్ల అవుతుంది మైకు. దేనికి పనికి వస్తాడా ఆయన వెంకటరెడ్డి? ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి అట. మనకున్న మంత్రులు కేవలమే, కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మైకు చేతికిచ్చి ఇట్లా పట్టుకోమన్నారు చూద్దాం, ఇట్లా కదలకుండా ఇట్లా పట్టుకోమన్నారు చూద్దాం. ఏమన్నా చూసిన నేను మాట్లాడుతుంటే ఇగో ఇట్లా 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 ఊతుంది మైకు ఇట్లా. ముఖ్యమంత్రి వార్డు మెంబర్కి ఎక్కువ ఏదో ఆడా ఇవి అన్నీ అబద్ధాలు. తెల్లారు లేస్తే అబద్ధాలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర. ఇవాళ 100 చెప్పాలనుకొని బయలుదేరుతాడే. బయలుదేరి మొత్తం ఊరంతా తిరిగి 99 కంప్లీట్ చేసి నువ్వేరా పిచ్చోడా చైర్మన్ వీసారా ఉంటాడు. నువ్వే జడ్పీ చైర్మన్ అని ఇప్పుడు నల్గొండకో జడ్పీ చైర్మన్లు ఒక 50 మందికి చెప్పి ఉంటాడు నాకు తెలిసి. జడ్పీ చైర్మన్లు 50 మంది చెప్పి ఉంటాడు. ఇక గుట్ట చైర్మన్ ఏమో వివేర్ ఆయనకు బేరం పెట్టిండట. వివేరా హోటల్ ఆయనకు బేరం పెట్టిండట. ఆ డీల్ అయితే అది డీల్ కుదిరితే ఆయన గుట్ట చైర్మన్ అవుతాడు, అది వేరే. ఇక ఆయన రెడ్డి గారే. అయితే విషయం ఏంటంటే 99-98 చెప్పి వస్తాడు అటు. ఓ 2 ఏమైనా తక్కువ పడ్డా ఏమైనా ఒక డ్రైవర్ చెప్తాడు, పోయి ఇంటి ఆమెకు 100 చెప్పేస్తాడు. అట్లా ఆ టైప్ మనిషి అన్నట్టు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాడ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం?
ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం.